తాను సినిమా విద్యార్థినని, జీవితంలో తనకు తెలిసిన చాలా విషయాలు సినిమా మాధ్యమం నుంచే నేర్చుకున్నారని ప్రముఖ తెలుగు నటుడు రానా దగ్గుబాటి అన్నారు. పాఠశాల రోజుల్లో తాను చదువులో చాలా వెనుకబడేవాడినని, రోజంతా కామిక్ పుస్తకాలు చదువుతూ గడిపేవాడినని ఆయన సరదాగా గుర్తు చేసుకున్నారు. తాజాగా విడుదలైన తన స్ట్రీమింగ్ షో రానా నాయుడు మెనస్ 2 సందర్భంగా ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ రానా ఈ విషయాలు పంచుకున్నారు. ఆల్వి ఇమాజిన్ యాజ్ లైట్ వంటి విలక్షణమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో ఆయనకున్న నైపుణ్యం గురించి అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. ఒక భారతీయుడిగా మనందరినీ కలిపి ఉంచేది భిన్నత్వంలో ఏకత్వమే అని నేను భావిస్తాను. మన దేశం ఎంతో వైవిధ్యభరితమైనది. నేను వివిధ ప్రదేశాలలో పెరిగే అదృష్టం కలిగింది. నేను చెన్నైలో పుట్టాను, కొంతకాలం అక్కడే పెరిగాను, తర్వాత హైదరాబాద్కు మారాను, ఆపై ముంబైలో పనిచేయడం ప్రారంభించాను అని రానా తెలిపారు. తాను ఎన్నో విభిన్న సంస్కృతులను చూశానని ఆయన పేర్కొన్నారు. ఏ పని వాతావరణంలోనైనా సినిమా, కళలు, వినోద రంగాలే అత్యంత వైవిధ్యభరితమైనవని, ఎందుకంటే ఇక్కడ ఎవరికీ నిర్దిష్టమైన కట్టుబాట్లు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. రానా ఇంకా మాట్లాడుతూ, మీరు ఏ నేపథ్యం నుంచి అయినా రావచ్చు. మీ నేపథ్యం ఎంత విభిన్నంగా లేదా ఆశ్చర్యకరంగా ఉంటే కొన్నిసార్లు మీరు అంత మంచి కథ చెప్పగలుగుతారు. ఈ ప్రయాణమంతా సాగినా భారతదేశం గురించి నాకున్న జ్ఞానం ఇంకా పరిమితంగానే ఉందని నేను భావిస్తున్నాను. సంబంధాలపై నా అవగాహన కూడా తక్కువే. నేను సినిమా ద్వారానే విషయాలు నేర్చుకున్నాను. ఈ రోజు నా జీవితంలో నాకు ఏది తెలిసినా అది సినిమా వల్లే. నేను స్కూల్లో చాలా పేలవమైన విద్యార్థిని. ఏమీ చదివేవాడిని కాదు. కేవలం కామిక్ పుస్తకాలు చదవడం, సినిమాలు, కొన్ని టీవీ షోలు చూడటమే నా పని అని వివరించారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి, మీరు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో అర్థం చేసుకోవడానికి సినిమా, కళలు మాత్రమే మార్గమని నేను నమ్ముతాను. ఇదే ఒక వ్యక్తి పొందగలిగే అతిపెద్ద విద్య. ప్రేక్షకులుగా మీరు ప్రతిసారీ విభిన్నమైన విషయాలను చూడాలనుకుంటారు. కాబట్టి ఎవరూ వినని కథలను ప్రేక్షకులకు అందించడం నా బాధ్యతగా భావిస్తాను అని ఆయన జోడించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.